వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు ప్రకరణంలోకి వెళ్లే కంటే ముందు ఒక్క చిన్నది. ప్రభాకర్ గారు, వాడివి వాడవు, వాడివి వాడవు, ఈ యొక్క సకల సుఖభోగాలను అందించే వాడివి, అందిస్తున్న వాడవు, ఇంతే తేడా. పట్టుకుంటున్నారా? అదే వాడవు, కరెక్ట్. అదే అందిస్తున్న వాడవు, పొందుతున్నాం కాబట్టి అందిస్తున్న వాడవు. నువ్వు అందిస్తేనే మేము పొందుతున్నాం. అందించే వాడివి అంటే ఇప్పుడు అందించే, ఇదివరకు చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు, తర్వాత ఎప్పుడో చేస్తావు. అదే ఇంతవరకు చేసినా ఇప్పుడు చేస్తలేమని కూడా అర్థం వస్తుంది. అందుకని అటువంటి పదాల కొద్దిగా వాడకుంటే మంచిది. సరే. ఇప్పుడు మన బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయము, తృతీయ బ్రాహ్మణం సమాప్తిలో ఉన్నాము. అశ్వమేధ యజ్ఞం చేసేటువంటి వారు, అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళేటువంటి వారు, అశ్వమేధ యజ్ఞం చేసేవారు, చేయించేవారు, చేసేవారు, చూసేవారు, వీరంతా అక్కడ పారీక్షిత్ చేరుకున్నారు. పారీక్షిత్ అనేటువంటిది ఒక ప్రాంతంగా ఇక్కడ చెప్తున్నాడు. పరీక్షితుడు అనేటువంటి రాజుగా నాకు ఇదివరకు తెలుసు, మరి దీంట్లో ఒక స్థానముగా చెప్పడం జరుగుతుంది. అది ఏది ఏమిటన్నది విషయాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటేనే తెలుస్తుంది. అది ఈ పుస్తకం చదువుతుంటే సంభవం కాదు. కాబట్టి పరీక్షిత రాజు ఉన్నాడు, అతను చేయించాడు అని అంటే బాగుంటది. ఏదైతే ఈ యొక్క రహస్యమును తెలుసుకుంటారో, ఈ అశ్వమేధ యాగం యొక్క, అశ్వమేధ యజ్ఞం యొక్క అంతరార్థాన్ని, అశ్వమేధ యజ్ఞం అనే కాదు, ఏదైనా సరే అంతరార్థం తెలుసుకున్నప్పుడే మన జీవితానికి ఉపయోగం. ఆ రకంగా ఉపయోగకరంగా ఉండేటువంటిది. ఇప్పుడు నిన్నటి ప్రసంగంలో అగ్నిహోత్రి గారితోటి ఓం ప్రకాష్ పదార్థం గురించి చర్చించారు. వారు ఏంటంటే ఇది ఏమిటి అనేటువంటిది గూగుల్ సెర్చ్లోకి, యూట్యూబ్లోకి వెళ్ళి దాన్ని పరిశోధన తీసుకొచ్చి ముంగట పెట్టారు. అలా ఉండాలి. అది ఆచార్య గారు మీరు చెప్పింది ఒకటి, ఇగో ఇది పదార్థం ఈ రకంగా సమాజంలో ప్రసిద్ధమై ఉన్నదని చెప్పేసి, అంటే లోతుగా ఎప్పుడైతే మనం వెళ్తుంటామో సత్యం మనకు బోధపడుతుంటది, యథార్థం కావాలి. అందుకని అంతరార్థంలోకి దిగాలి. అగ్నిహోత్రం ఇక్కడ ఆశ్రమంలో ఈ అమ్మగారు, దాయిని అమ్మగారు ఉన్నారు. వారికి ఎంతసేపు ఈ యొక్క జడ పూజ మీదనే దృష్టికోణం ఉంటుంటది, కానీ ఆధ్యాత్మికంలోకి రావట్లేదు. అంటే అగ్నిహోత్రం అంటే ఈ యొక్క సమిధలను
మంట పెట్టేసి ఓం స్వాహ అనడం వరకే చూస్తున్నారు కానీ దాని వెనక ఉన్నటువంటి రహస్యం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు. ఎందుకంటే వారికి అంత అవగాహన లేదు కాబట్టి. మనం ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి అంతరార్థంలోకి దిగాలి. ఈ యొక్క అశ్వమేధ యాగం అంటే ఏంటిది, దీనివల్ల ప్రయోజనం ఏంటిది, ఆ ప్రయోజనం వల్ల మన జీవితానికి ఉపయోగం ఏంటి, అవన్నీ తెలుసుకున్నప్పుడే ఆ అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది సార్థకం అవుతుంటుంది. ఎప్పుడైతే తెలుసుకోలేకుండా ఉంటుంటామో ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క విషయంలో చూస్తే వాళ్ళు శిలా ప్రతిమలను చెక్కి ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు. మనము కట్టెలను పోగు చేసి మంట పెట్టి మనం కాలక్షేపం చేస్తున్నాం. తేడా ఏముంది? రెండూ జడమే కదా. ఆ జడము వెనక చేతనం బలవుతుంది. జీవిత ఉద్దేశం కొల్లగొట్టుకపోతుంది. ఓమాచారి గారు అందుకని అంతరార్థంలోకి దిగాలి, ప్రతిదీ ప్రశ్నించాలి, తెలిసే వరకు ముందుకు పోవద్దు, పోనివద్దు. అప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. అప్పుడు మనం జన్మించినందుకు మన ఉద్దేశం నెరవేరుతుంది. ఆచార్య గారు, నేను మొన్న యాత్రలు పోతే తమిళనాడులో పోతే గుట్ట చుట్టూ చూస్తే తిరిగి గుట్ట 14 కిలోమీటర్లు తిరిగినాక మళ్ళా 4 గంటలు దర్శనం కోసము అక్కడ తిరుపతి పోతే ఆ దేవుని చుట్టూ ఈ మొత్తం ఏమనిపించింది అంటే వాళ్ళ స్వార్థం కోసము మందిని ఈ విధంగా వాడుకుంటున్నారు అనేదే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు వేయడము, అట్లా వేయడము, ఇవన్నిటికీ భయపడి ప్రపంచంలో మనిషి తెలిసినాదని పొంగబోకన్నా తెలివిలో తెలిసి మాయ జరుగుతుంటే రోయాలే, సప్పుడుగాక నోరు మూసుకొని కూర్చున్నాలే, ఏదో మన వీలున్న కాడికి చేసుకున్నాలి అనేది తెలుస్తుంది. కానీ కరెక్ట్ ఉన్నది ఉన్నట్లంటే ఊరుకు నాకు ఐరాదు అన్నట్లా కనబడుతుంది స్వామి. మా కుటుంబంలోకి నేను చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు గుట్ట చుట్టూ తిరగడం, గుడి చుట్టూ తిరగడంలో తప్పలేదు, అది మంచిది. ఎందుకు అని అంటే శారీరక వ్యాయామం అవుతుంది. ఇక శ్రద్ధ అనేది అది ఇక మన వివేకం మీద ఆధారపడుతుంది. అందుకని దానికి అది తప్పలేదు. ఇక వాళ్ళు చేస్తున్నటువంటిది ఆ గుడి చుట్టూ వాళ్ళు దుకాణాలు పెట్టుకొని అక్కడ తిప్పడం, అదంతా వ్యర్థము, ఆ దర్శనం అంతా వ్యర్థం. నిన్న మనం చెప్పుకున్నాం, రాముడు, కృష్ణుడు వాళ్ళు ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఆ ఆదర్శవంతమైనటువంటి జీవితంలోని వారి గుణగణాలు మనలోకి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి వారి పట్ల సత్కారం, అది నిజమైనటువంటి పూజ అనిపిస్తుంది. అంతేగాని వారి ఫోటో పెట్టుకొని వారి విగ్రహం పెట్టుకొని అదంతా కాలక్షేపం, వ్యర్థ కాలక్షేపం. అందుకని ఈ అగ్నిహోత్రం అనేటువంటిది ఓం స్వాహ అనేటువంటి దాన్ని విప్పాలి, సమిధ అనేదాన్ని విప్పాలి, అగ్ని అనేదాన్ని విప్పాలి. విప్పినప్పుడే అంతరార్థం బోధపడుతుంది. అప్పుడే మన అగ్నిహోత్రం సార్థకమవుతుంది, మన జీవితం సార్థకమవుతుంది, మన కష్టార్జితం సద్వినియోగం అవుతుంది. మన కష్టార్జితం ఆ అంతరార్థం తెలుసుకొని నాడు, అగ్నిహోత్రం రహస్యము అంతుపట్టని నాడు మన జీవితం, మన కష్టార్జితం అంత వ్యర్థం. ఆడుకుంటున్నాం, మనం అగ్నితో ఆడుకుంటున్నాం, రెండు జడమే కదా. అందుకనే దయానంద సరస్వతి ఈ యొక్క అగ్నిహోత్రము వెనక, దయానంద సరస్వతి కాదు భగవంతుడే. ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్క ప్రక్రియ దయానంద సరస్వతి విధి విధానం అగ్నిహోత్రం మనకు మన చేత చేయిస్తున్నాడు. దానికి ప్రతి ఒక్క దానికి మంత్ర ప్రమాణ పూర్వకంగా ఉంది. మంత్ర ప్రమాణం అంటే ఈశ్వర్యాజ్ఞ, ఈశ్వరుడే చెప్తున్నాడు. కాబట్టి ఇది ప్రమాణపూర్వకంగా ఉన్నది. ఆ ప్రమాణపూర్వకంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది సార్థకం అవుతుంటది, మన గురించి చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఈ మొట్టమొదట ఇక్కడే చెప్తున్నాడు, యజ్ఞం చేయాలంటే ఈశ్వర స్థుతి ప్రార్థన చేయాలి. ఈశ్వర స్థుతి అంటే ఇంకొకరి స్థుతి, మనది కాదు, ఇంకొకరి స్థుతి చేయాలి, ప్రార్థన. కానీ మొదలు పెట్టేది ఎక్కడ? విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్ భద్రం తన్న ఆసువ అంటే
ఏవైతే ఏ దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వేటి వల్లనైతే నేను సమాజంలో తలెత్తుకోలేకుండా ఉంటానో అటువంటి దుర్గుణాలను నా నుండి దూరం చేయి. మరి ఇంకేం కావాలి? యదుభద్రం, ఏవైతే మంచి గుణకర్మ స్వభావాలు ఉంటాయో వీటి ద్వారానైతే నా జీవితం ఉద్ధరించబడుతుంటుందో, నాకు ప్రయోజనకరంగా ఉంటుంటుందో, నేను సమాజంలో గర్వంగా ఉండగలుగుతుంటానో, తలెత్తుకోగలుగుతుంటాను, అటువంటి మంచి గుణకర్మ స్వభావాలను నాకు ప్రసాదించు. పెట్టింది పేరు ఈశ్వర స్థుతి ప్రార్థన. జరుగుతున్నటువంటిది పూజ చేసేటువంటి యజమానుని యొక్క ప్రక్షాళన, పాప ప్రక్షాళన. మొత్తం ఈ 8 మంత్రాలలో మొత్తం ఈ యొక్క సృష్టి రహస్యం, మనుష్య జీవిత రహస్యం మొత్తం అంతా దీని గురించి చెప్తూ ఉద్ధరణ మనది జరుగుతుంది. పూజ మా పేరు భగవంతునిది, పూజ మనది. అంటే మనం పరిశుద్ధమవుతున్నాం, మన పాప ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఈశ్వర స్థుతి. అంటే ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా మనం బయటకు కనబడుతున్నట్టుగానే మనము ఆ యొక్క సమిధలను, కట్టెలను పోగు చేసి నిప్పంటించి ఓం స్వాహ అంటున్నాము, కానీ అది అక్కడ కేవలం నిమిత్తం మాత్రమే. ఇక్కడ ఎట్లానంటే పిల్లలు అన్నం తినమంటే తినరు. తినకపోతే తల్లి ఏం చేస్తుంటది? అగో చందమామ చూడు ఎంత బాగున్నా చూడు, నువ్వు అంత గొప్పగా కావాలి, ఒక రాజు కథ అని ఈ రకంగా ఏవేవో మాటల్లో మభ్యపెట్టి తాను తినిపించాల్సినటువంటి అన్నం అంతా తినిపిస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. నేరుగా ఎవరికైనా హితోక్తం నీతులు చెప్తుంటే, ఏదైనా సందేశం చెప్తుంటే వాళ్ళు వినరు. ఇంకేదైనా కాల్పనికమైనటువంటి దృష్టాంతంతో చెప్తే ఓహో ఫలానదా అనేటువంటి ఉద్దేశంతో వింటారు. ఎవరైతే ప్రత్యుత్పన్న మతులు ఉంటారో, ఎవరైతే తీక్ష్ణ బుద్ధి గల వారు ఉంటారో, ఇదెందుకు అనేటువంటిది ఇప్పుడు ప్రభాకర్ గారు చేస్తున్నటువంటిది ఏంటంటే, ఓం ప్రకాష్ చేస్తేనే ప్రణవ్ కుమార్ గారు చాలా ఉగ్రరూపంగా, ఎందుకంటే నా పేరు తీసేస్తావు, భగవంతుడు ఎందుకు పెడతావు అక్కడ, నేను కదా రాసింది, నా పేరు ఉండాలి కదా. ప్రణవ ఓంకార వరదా ఏ చోట నేనేమి చేసినా అనే గేయానికి చివరి పంక్తి ప్రణవ ఓంకార వరద. ఓంకారుడు, ఓంకార పరమేశ్వరునితోటి వరాలు కోరుకోవాలనేది అక్కడ సందేశం ఉండాలి. కానీ ప్రణవ్ కుమార్ రాశాడు కాబట్టి అతనేమంటున్నాడంటే ఓంకారు కాదు, ప్రణవ్ కుమార్ వరద. ప్రణవ్ కుమారుడు వరం ఇవ్వాలి, ప్రణవ్ కుమార్ ఇస్తాడు వరం. ఇది ఆలోచన చేసిన దాని మీద ఉంటుంటుంది అన్నట్టుగా. అందుకని మనం లోతుగా తెలుసుకున్నప్పుడు ఇది సార్థకమవుతుంది. ఎప్పుడైతే ఈ అశ్వమేధ యజ్ఞం గురించి, ఈ పారీక్షిత ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం గురించి, అశ్వమేధ యజ్ఞం చేయించేవారు, అశ్వమేధ యజ్ఞం చేస్తున్నవారు, అశ్వమేధ యజ్ఞాన్ని చూస్తున్నటువంటి వారు దీని లోతు అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అదే రూపకంగా అగ్నిహోత్రం, మన దైనిక అగ్నిహోత్రంగా మనం చేస్తున్నటువంటి అగ్నిహోత్రాన్ని అంతర్రహస్యం ఏంటనేది తెలుసుకోకపోతే మనం శ్రమపడి సంపాదించినటువంటి కష్టార్జితం అంతా నిప్పులో కాల్చడం, అంత దుర్వినియోగం. అందుకని ప్రతిదీ మా అంతరార్థాన్ని తెలుసుకొని ముందుకు పోతే పూర్తిగా సార్థకమవుతుంటది. తద్వారా జీవితమే తరించిపోతుంటుంది. అది ఈ అగ్నిహోత్రం అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడు సామాన్యంగా ఉండదు. ఎందుకంటే మనుష్యత్వము నుంచి దేవత్వాన్ని ప్రసాదించేటువంటిది. దేవత్వం, దివ్యత్వం. దేవతలు ఎవరు అంటే దానాద్వా ద్వీపనాద్వా, దానాద్వా ద్వీపనాద్వా. దానాద్ అంటే ఎవరైతే ఇవ్వడమే నేర్చుకుంటారో వారిలో ద్వీపనం అవుతుంటది. తేజస్సు, కీర్తి, ప్రతిష్టలు అగ్నిహోత్రాన్ని చేసే కంటే ముందు స్వస్తివాచనం, శాంతికరణంతో అందరినీ ఆహ్వానించి విశ్వే దేవాహ యజమానశ్చ సీదత, వారందరినీ పిలిచి కూర్చుండబెట్టేసి యజమానుడు కూర్చుండి దేవతలకు ఏది కావాలో, ఈ యొక్క యజమాని దగ్గర ఏం సామర్థ్యం ఉందో ఆ ఇచ్చిపుచ్చుకునేటువంటిదంతా ఆ అగ్ని మధ్యవర్తిగా ఉండి ఇటు యజమాని నుండి తీసుకొని ఇటు దేవతకు ఇస్తుంటాడు. ఇటు నుండి తీసుకొని ఇటు నుంచి ఇవ్వడం, ఇట్ల నుంచి తీసుకొని ఇటు నుంచి ఇవ్వడం, అది అగ్ని జరుగుతుంది. అందుకని
ఏది చేసినా అంతరార్థానికి తెలుసుకొని పూర్తిగా అవగాహనతోటి చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా చేసుకున్న తర్వాత మళ్ళీ భయపడి వెనుకకు రావద్దు, ప్రాయశ్చిత్తం పొందొద్దు. ఈ వీరంతా ఎవరు అనంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్లి చూపుల్లో, ఒప్పందాల్లో అక్కడ యథార్థాన్ని మొత్తం కప్పిపుచ్చి ఏమాత్రం లెక్క చేయకుండా వారు ప్రభుత్వ ఉద్యోగులని, వారికి ఎక్కువ ధన సంపత్తి, స్థిరాస్తులు ఉన్నాయని ఆ రకంగా చూసి ఎప్పుడైతే వివాహమైన తర్వాత సహజీవనం చేస్తున్నప్పుడు ఒకరి స్వభావం ఒకరికి తెలిసిన తర్వాత ఇక దంపుకోవడం అన్నట్టుగా, వీరిని వారు వారిని వీరు అనుకొని మళ్ళీ విడిపోవడం, ఇదంతా మూర్ఖత్వం అన్నట్టుగా. అందుకని పూర్తిగా అవగాహనతోటి చేసిందే సార్థకం అవుతుంటది. ఈ విధంగా ఈ యొక్క 3వ అధ్యాయం 3వ బ్రాహ్మణం పూర్తయిపోయింది. ఇప్పుడు 4వ బ్రాహ్మణాన్ని చూడండి. 799వ పుట అమ్మగారు విజయలక్ష్మమ్మ గారు. అథ చతుర్థం బ్రాహ్మణం. ఇప్పుడు 4వ బ్రాహ్మణం. అథ హైనం ఉషా చక్రాయణ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేది హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరస్థం మే వ్యాచక్ష్వ ఇత్యేష త ఆత్మ సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యః ప్రాణేన ప్రాణితి సా త ఆత్మ సర్వాంతరో యో అపానేన అపానితి సా త ఆత్మ సర్వాంతరో యో వ్యానేన వ్యానితి సా త ఆత్మ సర్వాంతరో యా ఉదానేన ఉదానితి సా త ఆత్మ సర్వాంతర ఏష త ఆత్మ సర్వాంతరః. ఇదిగా ఆత్మతత్వము, పరమాత్మతత్వం గురించి ఈ ప్రకరణం వస్తున్నది. చూడండి. ఈ జనకుని యొక్క సభలో యాజ్ఞవల్కుడు మరియు ఉష, ఎందుకంటే చాలా మంది, అనేక మంది ఋత్విజులు వచ్చారు, పురోహితులు, ఆ యొక్క ఆస్థాన పురోహితులు మరియు పండితులు ఎంతో మంది వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఉష అనేటువంటి ఒక విద్వాంసుడు యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తున్నాడు. ఉష వారి గోత్రం కావచ్చు, వారి పేరు చాక్రాయణ. చక్రస్య భావ చాక్రాయణ. ఈ చనకం అంటే శనగలను అంటారు. అతని పేరు చనకస్య అపత్యం చాణక్య. విష్ణుగుప్తుడు, చనకుని పుత్రుడు విష్ణుగుప్తుడు. అపత్యార్థములో సంతానం గురించి చెప్పాలి అని అన్నప్పుడు తస్యాపత్యం అనేటువంటి పాణిని అష్టాధ్యాయ సూత్రం ప్రకారం తస్యాపత్యం, అపత్యార్థంలో చనకస్య అపత్యం చాణక్య. విష్ణుగుప్తుని పేరు ఇతని కొడుకు అని చెప్పడానికి చాణక్యుడైంది. అదే రకంగా ఇక్కడ చక్రాలు చేసేటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే చక్రాలు అమ్మేటువంటి వ్యక్తి కావచ్చు, అతని పేరు చక్రుడు. ఆ చక్రుని యొక్క కుమారుని గురించి చెప్తున్నమాట. చక్రస్య అపత్యం చాక్రాయణ. ఈ చాక్రాయణ గారు యాజ్ఞవల్కుని తోటి తర్కం చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. చూడండి. ఇక ఉషస్థ చాక్రాయణ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అంటే, ఓ యాజ్ఞవల్కుడా, ఈ యొక్క సాక్షాత్ బ్రహ్మ అంటే ఏంటంటే ఎదురెదురుగా ఉండడం, ఎదురుపడడం, ప్రత్యక్షంగా కనపడడం, ఆ యొక్క రహస్యాన్ని సాక్షాత్ అంటుంటారు. ఇప్పుడు ఎవరైనా మహాపురుషుని కానీ, ఒక విద్వాంసుని కానీ ఎవరైనా మనం కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కలుసుకునే స్థితిని సాక్షాత్కారం అంటారు. ఎవరైతే సాక్షాత్ బ్రహ్మ, ఎవరైతే సాక్షాత్గా బ్రహ్మ ఉన్నారో అటువంటి వారిని పరోక్షము అనగా
ప్రత్యక్ష బ్రహ్మ. అపరోక్షం అంటే అది పరోక్షంగా లేనటువంటి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి. పరోక్షం అంటే చాటుమాటున. ఇప్పుడు వాలిని చంపాలంటే రాముడికి సైతం ఒక తెర కావలసి వచ్చింది, చెట్టు అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ రూపకంగా ఈ పరోక్షం అంటే అడ్డు. అపరోక్షం అంటే నవిద్యతే పరహ స అపరహ. పరం అనేటువంటిది లేదు, చాటు అనేటువంటిది లేనటువంటి బ్రహ్మతత్వం అంటే ప్రత్యక్షం బ్రహ్మ. ఇంద్రియములతోటి దీక్షనే వాళ్ళ, ఇంద్రియాలతోటి చూడబడేటువంటి బ్రహ్మ. ఇంద్రియములతోటి చూడబడేటువంటి బ్రహ్మ. ఈ ఇంద్రియములతోటి చూసేటువంటి బ్రహ్మను ఎప్పుడైనా చూసారా? ఇంద్రియములు అంటే ఏంటివి? వాటితోటి చూసేదెవరు? చూడబడుతున్నది, పట్టుబడుతున్నదండి. అమ్మ తొందర పడకండి, కొద్దిగా విషయం స్పష్టంగా రానివ్వండి, వినండి, అప్పుడే చెప్పగలుగుతారు కదా సమాధానం. ఇంద్రియములతోటి చూడబడేవాడు. ఇంద్రియములు ఏంటివి? ఇంద్రియములతోటి చూసేదెవరు? చూడబడుతున్నది ఏంటి? పట్టుబడుతున్నది ఏంటి? ఇవి నాలుగు చెప్పాలి. ఇంద్రియములు ఏమిటి? ఇంద్రియములతోటి చూస్తున్నది ఎవరు? చూడబడుతున్నది ఏమిటి? పట్టుబడుతున్నది ఏంటి? ఎవరు చెప్తారు? ఓ ఆచార్య, నేను చెప్తాను ఆచార్య. చెప్పండి. ఇంద్రియములు ఒక పనిముట్లు, సాధనాలు. ఇంద్రియముల ద్వారా చూసేది జీవాత్మ, చూడబడేది ప్రకృతి దృశ్యము, అంతర్లీనమైన పరమాత్మ. కనబడినటువంటి తత్వం పరమాత్మది. మునిగారు ప్రకరణాంతరానికి వెళ్ళినట్లు అవుతుంది. ప్రకృతి విషయం తీసుకురాకండి. ఇక్కడ ఏంటంటే ఇంద్రియముల ద్వారా చూడబడేటువంటి వాడు అంటే బ్రహ్మ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి, పరమాత్మ సాక్షాత్కారం గురించి జరుగుతుంది కాబట్టి, పరమాత్మ సాక్షాత్కారానికి ప్రకృతికి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఇంద్రియములను తీసుకొచ్చి చెప్తున్నాడు కదా. ఇంద్రియాలంటే ప్రకృతే కదా. ప్రకృతి అంటే చూసే వాళ్ళు చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క సరస్సులు, సూర్యచంద్ర నక్షత్రాలు, అక్కడికి వెళ్తూ ఉంటారు కనపడే రూపానికి. అట్లా కాకుండా ఇంద్రియాలు, ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఈ యొక్క నోరు, సూటిగా సాధనాలు అన్నారు, బాగుంది. ఇంద్రియాలు సాధనాల ద్వారా చూసేది జీవాత్మ, అంతే కదా. మరి కనబడే తత్వము కళ్ళకి కనబడేది కదా ఈశ్వరుడు. మరి కనబడుతున్నది ఏమిటి? కనబడుతున్నదే చెప్పమంటున్నాడు కదా, కనబడింది కాదు కదా. అదే కనబడుతున్నదని ఏం పేరు పెట్టాలా? కనబడుతున్నది డాక్టర్ల భాషలో, సైంటిస్టుల భాషలో, పరిశోధకుల భాషలో ఆ ఆత్మ లేదు, పరమాత్మ లేదు. వారు ఏమంటారు? ఒక శక్తి, ఒక ఎనర్జీ, ఒక ఊర్జ అని వాళ్ళు అంటారు. ఈ ఆధ్యాత్మికంలో ఉన్నవారు ఇదే భగవంతుడు అని అంటుంటారు. ఉదాహరణకు గర్భంలో ఎదగబోయేటువంటి గర్భంలో పిండ రూపం దాల్చుకోబోయేటువంటి ఎదగబోయేటువంటి దానికి తల్లి శరీరంతో పిండానికి ఈ యొక్క పేగుబంధాన్ని ముడిపెట్టి తల్లి శరీరం ద్వారా పిండానికి పోషక విలువలు అందిస్తున్నది ఎవరు? పరమాత్ముడు. బయటకు వచ్చాక నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. ఇదిగో శ్వాస రూపకంగా వాయువుగా నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు పీల్చుకో అని అంటున్నది ఎవరు? పరమాత్ముడు. ఇంకా శిశువు ఒక అతిథిగా వస్తున్నాడు మన ఇంటికి. వస్తున్నటువంటి అతిథికి సేవ ఎవరు చేస్తారు? ఎవరికి అప్పగించినా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారు. ఆ కనేటువంటి తల్లి కూడా నిర్లక్ష్యం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలను అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా చేస్తున్నారు. కాబట్టి ఆ తల్లిని చేతగాకుండా బలహీనపరిచి శిశువు పక్కన పడుకోబెట్టి సేవ చేయిస్తున్నది ఎవరు? పరమాత్మ. మరి కంటికి కనబడుతున్నావా లేవా? వ్యవహారికంగా
పరమేశ్వరుడు కనపడింది, క్రియ కనపడుతుంది చేసే. మళ్ళీ ఈ పాలు సరిపోను నాడు, తల్లి పాలు సరిపోని నాడు శిశువుకు, శిశువు కంటే ముందు తల్లిని ఆరోగ్యవంతురాలిగా చేసి లేపుతున్నదే పరమాత్మ. మరి ఈ రకంగా ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు ఇవన్నీ మనకు కళ్ళకు కనబడుతుందా లేదా? ఈ వ్యవహారం అంతా ఆ వ్యక్తి ఒక రూపం లేకపోతేనేమి వ్యవహారం అంతా కనబడుతుందా లేదా? వ్యవహారికంగా తెలుసు. ఇదే రహస్యం. మనం ఇంట్లో చూద్దాం, ఏదో పనిలో వ్యస్తంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంట్లో చుట్టాలు వస్తున్నారు, చాలా పనులు చేయాలి, ఇది ఎట్లా అదెట్లా అని చెప్పేసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నటువంటి వారికి అక్కడ పరిస్థితి ఆ స్థానానికి వచ్చి అక్కడ చూసేసరికి ఏంటంటే అన్ని పనులు జరిగిపోయాయి. దేని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరు చేస్తున్నారు అనేది కాదు, పనులు జరిగిపోతున్నాయా లేవా? ఆ పనులు జరిగిపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వారికి ఎంత కృతజ్ఞత చెప్పుకోవడం జరుగుతుందో అటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురుపడిందా? చెప్పండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ అటువంటివి చేసినప్పుడు ఆటోమేటిక్ గా అట్లా మనం లేట్ అవుతాయేమో అనుకున్నప్పుడు త్వరగా అయిపోయినప్పుడు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరిపోదనుకునేటువంటి అన్నము అందరికి పెట్టిన తర్వాత కూడా ఇంక కొంచెం మిగిలిపోతుంటది. అది ఆశ్చర్యం వేయట్లేదా? మనం ఏదో ఎక్కడ వ్యస్తంగా ఉంటే మన బంధువులు, అన్నలో, తమ్ములో ఎవరో వచ్చి అంటుంటారు, నువ్వు నిశ్చింతంగా ఉంటే నేను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా అనేటువంటి వైవిధ్యం మీకు ఎవరికి ఎదురుపడలేదా? మరి అదే కదా. ఇప్పుడు భగవంతుడు వ్యక్తిగా కనబడకపోయినా పనులన్నీ జరిపిస్తూ చూపిస్తున్నాడు కదా. అవునవును. మరి కనబడతలేరంటారు కళ్ళకు. ఇప్పుడు పని జరగడం ముఖ్యమా వ్యక్తి కనబడడం ముఖ్యమా? సాక్షాత్కారం అంటే కళ్ళకు కనబడమే ముఖ్యమని అనుకుంటాం కదా. మరి ఏదో పనులు జరిగిపోతున్నాయంటే జరుగుతున్నాయి పనులు, రహస్యం తెలియాలి కదా. రహస్యం తెలియాలి అని అంటే బస్ ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, విమానం ఎక్కేటప్పుడు, పడవ ఎక్కేటప్పుడు ఆ వ్యవస్థను చేస్తున్నటువంటి రవాణా శాఖ మంత్రితో కలిసి మీరు దాంట్లో ఎక్కుతున్నారా, లేదంటే మీరు వాహనం వినియోగించుకుంటున్నారా? ఇంకొక దృష్టాంతం, పుట్టేటప్పుడు ఏ తండ్రి కడుపు నుంచి పుడుతున్నాం అనేటువంటిది మనకి ఎట్లా తెలుస్తుంది? మనల్ని ఏ తల్లి కంటున్నది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? వారి సాన్నిధ్యంలో, వారి చేతుల్లో, వారి ఒడిలో ఉంటున్నాము, వారి పాలు తాగుతున్నాము, వారి అన్నం తింటున్నాము కాబట్టి వాళ్ళ నమ్మనాన్ని అంటున్నాం. చెప్పండి ముని గారు, భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కదా. అందుకని మనకు పని జరగడం ముఖ్యం, అక్కడ అన్ని వ్యవస్థ అంతా చేయడం. ఎందుకంటే అది చూడడం సాధ్యం కాదు, చూడడానికి మనకు శరీరం లేదు కదా. ఇప్పుడు తండ్రికి మనల్ని కంటున్నప్పుడు, తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు మనము సజీవంగా ఉన్నామా లేమా? సజీవంగా ఉన్నాము, కానీ చూడడానికి కళ్ళు లేవు. ఈ దేహం లేదు కాబట్టి కళ్ళు లేవు, అందుకే చూడట్లేదు. తల్లి గర్భం నుంచి శిశువుగా పుడుతున్నప్పుడు మనము సజీవంగా బ్రతికే ఉన్నామా లేమా? బ్రతికే ఉన్నాము, శరీరం కూడా ఉంది, బ్రతికే ఉన్నాం, శరీరం కూడా ఉంది, కళ్ళు కూడా ఉన్నాయి, కానీ మాయ పొర కప్పుకొని ఉన్నది, అందు గురించి చూడలేము. అర్థమవుతుందా? అవునవును. ఇక్కడ చెప్తున్నటువంటిది భగవత్ సాక్షాత్కారం గురించి. వ్యక్తి మనకు అవసరం లేదు, రూపం మనకు అవసరం లేదు. రూపం దగ్గర మోసం జరుగుతుంటది. అందుకని మనకు వ్యవహారం చూపిస్తున్నాడు కదా భగవంతుడు. వర్షం పడడం, గాలి వీయడం,
మరి తప్పులు చేసిన వారికి శిక్ష. ఈ వ్యవహారాన్ని ప్రకృతి అంటే కదా, మరి ప్రకృతి అనొద్దు అంటున్నారు మీరు. కాదు స్వామి, ఈ వ్యవహారాన్ని ప్రకృతి అంటున్నాము. ఇక్కడ బొమ్మ బొరుసు రెండు ఉంటాయి చూడండి. ప్రకృతి అనేటువంటి రూపం ఒకటి, పనితనం ఒకటి. రూపం ఏమిటంటే తల్లి తండ్రి సంతానం, ఇది రూపం. తల్లి తండ్రి సంతానం, ఇది రూపం. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే వాళ్ళు స్త్రీ పురుషులు వారి యవ్వన దశ అనుసారంగా వాళ్ళు గర్భాధానం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ శిశువు జన్మ జరిగిపోతుంది. ఇక్కడ శిశువు జన్మ జరగడము, శిశువు జన్మించడము ముఖ్యమా, వాళ్ళు గర్భధానం చేసుకోవడం ముఖ్యమా, వారిద్దరు కలుసుకోవడం ముఖ్యమా? ఇక్కడ శిశువుకు సేవ జరగడం ముఖ్యమా, తల్లిని చేత కాకుండా పక్కన పడుకోబెట్టడం ముఖ్యమా? మునిగారు చెప్పండి. శిశువుకు సేవ ముఖ్యం, రెండు ముఖ్యమే. రెండు ముఖ్యం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు రెండు ముఖ్యమైనప్పుడు మరి కళ్ళతోటి కళ్ళు మూయించి ధ్యానంలో సమాధిస్తే ఆ సమాధి అవస్థలోనే దేహాతీతమైనటువంటి స్థితిని అనుభవపేతంగా ఏ రకంగా తెలియజేస్తున్నాడు, అనుభవపేతంగా భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మత సంప్రదాయాలన్నీ కనబడే రూపమే మీరు అంటున్నట్టుగా. కానీ అందరి భక్తి అంతరార్థం ఏంటంటే అందరు కళ్ళు మూసుకొని సాక్షాత్కారం చేసుకుంటారు. మరి ఆ సాక్షాత్కారం, కళ్ళు మూసుకొని సాక్షాత్కారం చేసుకునే దగ్గర ఈ మత సంప్రదాయ వైభిన్నం, భిన్న భిన్న తత్వం, వేరువేరు తత్వం అనేటువంటిది కళ్ళు మూసుకున్నప్పుడే లేదు కదా. అందుకని ఇప్పుడు ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలుగా సంతానం కాక ఇప్పుడు ఏదో పుణ్య సుకృతం వల్ల సంతానం అయితే, మరియు ఉన్న ఒక సంతానము తప్పిపోతే వారి గురించి వెతికి చాలా అలమటించిపోయినప్పుడు, ఇక నిరాశ నిస్పృహగా ఉన్నప్పుడు, అనుకోకుండా ఒకసారి ఎదురు పడితే అమాంతం కావులించుకున్నప్పుడు ఆ శరీరాల రూపం ఒకటి, ఆ యొక్క శరీర స్పర్శతోటి ఆత్మీయ అనుభూతి ఇంకొకటి, పులకరించిపోవడం, పరవశించిపోవడం. అవును. మరి అటువంటి స్థితిలో వారు మూగవారే కావచ్చు, లేదా మనమే మూగవారేం కావచ్చు, కళ్ళు లేకుండా గుడ్డివారే కావచ్చు. ఆత్మీయ శరీర స్పర్శ గుడ్డివారికి, మూగవారికి, మరియు కళ్ళున్న వారికి అందరికీ ఒకటే కదా. అవును. ఆ పులకరించిపోయేటువంటిది ఆనందించేటువంటిది, ఆ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలేటువంటివి గుడ్డివారికి వస్తాయి, మంచివారికి వస్తాయి కదా. వస్తాయి. మరి ఆత్మకంగా భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా మనకు వ్యావహారికంగా తన స్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు, లేదు నాకు రూపమే కావాలి అని అంటే అక్కడ మోసం కదా. పట్టుకుంటున్నారా అమ్మగారు, ప్రభాకర్ గారు? అవకాశం ఉంటుంది కదండి. పరమాత్ముడు రూపంలో ఎప్పుడు అప్రత్యక్షమే, కనబడు. రూపం అప్రత్యక్షం, రూపం ప్రత్యక్షం కాదు. అదే అంటున్నా. రూపం ప్రత్యక్షం కాదు, వ్యవహారం అంతా ప్రత్యక్షమే. నేను కదే అన్నా, నేను కదే అంటున్నా. ఇప్పుడు ఇంకొక దృష్టాంతం. పుట్టగానే తండ్రి చనిపోయాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు 4-5 సంవత్సరాల బడిలోకి తీసుకొస్తారు. ఎవరు నువ్వు? ఎవరు బిడ్డవు? మీ తండ్రి ఎవరు? ఎవరు నువ్వు? ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం కాదు, పరోక్షం. ఆ చంటి పిల్లవాడి నుంచి ఎవరు బిడ్డ, ఎవరు నువ్వెవరు, మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ తండ్రి పేరు చెప్పాల్సి వస్తుంది. అక్కడ తండ్రి బ్రతకపోని ఎవరు నువ్వు? ఈ ఎవరు నువ్వు అనేటువంటిదే ఈ ప్రత్యక్షం కాదు. పరోక్షాన్ని పట్టుకో, పరోక్షం రావాలి. పరోక్షంలోనే పరమార్థం ఉంటది, ఈ ప్రత్యక్షంలో లేదు. ప్రత్యక్షంలో మోసం ఉంటది. అందుకే ఈ చావు చచ్చిపోయేటువంటిది. ప్రత్యక్షానికే చావు, ప్రత్యక్షానికే వినాశం, పరోక్షానికి కాదు. అంతే కదా. అందుకని ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి స్పష్టంగా చెప్తున్నటువంటిది, ఇక్కడ బ్రహ్మతత్వం గురించి చెప్తున్నటువంటిది
చాలా లోతుగా వస్తున్నది, గమనించాలి. ఇప్పుడు మనం పూర్వాభ్యాసంలో మనం ఏదైతే నువ్వు ఎవరు, నేను ఎవరిని, ఈ యొక్క నువ్వు నేను మధ్యలో ప్రకృతి ఒకటి, ఈ మూడిటి త్రైతవాదం గురించి చర్చించుకుంటున్నాం కదా. దానికి ఇంకా ఆజ్యం పోస్తున్నారు, ఇంకా దానికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు, ఇంకా లోతుగా చెప్తున్నారు. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుండడం కాదు. పట్టుకుంటున్నా సార్. వింటున్నాం స్వామి, సందేహాలుంటే ఇదే ప్రకరణంలో అడగండి, లోతుగా చేసుకొని వెళ్ళొచ్చు. మనం అధ్యాయాలు చదివేయడం, పుస్తకాలు తిప్పేయడం కాదు, మనకు ఎంత అవగాహన అయ్యింది అది ముఖ్యం. ఓమాచారి నమస్తే. ఇప్పుడు పంచమి రోజు యజ్ఞం చేయవచ్చా చేయవద్దా? నాగుల పంచమి రోజు యజ్ఞం చేస్తే పాములు అందులో పడేస్తే మనకు పాపం చుట్టుకుంటుందని కొద్దిమంది అన్నారు. మరి చెయ్యొచ్చా చేయవద్దా? మీ సమాధానం కంటే ముందు ఆ శ్రీనివాస గారిని పిలవండి. ఆయన పాములు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు యజ్ఞంలో నేను అడుగుతాను. జ్ఞానము చెప్పండి ఆచార్య. ఈ యజ్ఞానికి సంబంధం ఏంటి? దైనిక అగ్నిహోత్రం కదా, మరి దానికి పాములకు సంబంధం ఏంటి? అదంతా బట్టి వాటిని పాటించాలి. మన మంగళ కార్యం, శుభ కార్యాన్ని మనం చేసుకోవాలి. దైనిక ఇంద్రియములతో కనబడేటువంటి వాడు, ఇంద్రియములతో కనబడేటువంటిది అంటే ఇప్పుడు మునిగారు, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నము కావాలా, ఎవరిస్తున్నారో వారు కావాలా, నాకు దాహం వేస్తుంది, నాకు నీరు కావాలా, ఆ నీరు వర్షం నుంచి పడిందా, భూమి తవ్వి తీసారా, బోరు పంపు వేసి తీసుకొచ్చారా, లేదంటే మంచి మిషన్ భగీరథ నల్ల నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళ, లేదంటే అది ఫిల్టర్ నీళ్ళ, ఏదైతే నాకు దాహం తీరాలి. రూపము ఇప్పుడు ఏంటంటే ఇది సామెత ఉన్నది, సరిగా వస్తలేదు, సరి చేయండి. పండు కావాలా, ఇది ఏమంటారు, పండు కావాలా, పీసు కావాలా, ఇది అంటారు కదా. ఇప్పుడు అది తిరుపతి అంటారు ఆచార్య, అది ఏమంటారమ్మా? కాయా పండు అంటారు. కాయ పండు అని కాదు, నీకు పండు కావాలా, దాని విత్తనం కావాలా? పండే కావాలి, ఆకలి ఉన్నప్పుడు పండే కావాలి కదా. అందుకనే శిశువుకు గర్భంలో పేగు ద్వారా అందించిండు, బయటకు వచ్చిన తర్వాత శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో అభిస్రవంతు. స్రవంతు లోట్లకారు, పుష్పమ్మ గారు గమనించండి, లోట్లకారు, నాకు అందుబాటులో స్రవింపజేయం స్వామి. అదిగో అమ్మ దగ్గర కమ్మని పాలు. ఆమె అమ్మ కాదా నాకు తెలియదు, కమ్మని పాలు అక్కడ ఉన్నాయి, నువ్వు సేవించు. సువర్చలమ్మ గారు పట్టుబడుతుందా? ప్రభాకర్ గారు అర్థం అవుతుంది ఆచార్య. అక్కడ లోట్లకారం అంటారు, లోట్లకారం అంటే ఆజ్ఞ ఇవ్వడం కదా. ఆజ్ఞ ఇది ప్రార్థన కదా, భగవంతుడితో ఆర్జిస్తున్నాడు శిశువు. లోట్లకారం స్రవంతు లోట్లకారం చెప్తున్నారు. లోట్లకారంలో ఉన్నటువంటి వ్యవహారం ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం తప్పనిసరే. అది ఏంటంటే అభ్యర్థన చేయడం, నాకు చెయ్యి స్వామి, నాకు ప్రసాదించు స్వామి. అదే ఓకే. ఉత్తమ పురుషులో అభ్యర్థన ఉంటది అంతే. ఉత్తమ పురుషు కాదు, అది ప్రథమ పురుష అయినా, మధ్యమ పురుష అయినా, ఉత్తమ పురుష అయినా. ఇప్పుడు స్రవంతు ప్రథమ పురుష బహువచనం కదా.
అంతే. స్రవతు స్రవతాం స్రవంతు అదే ప్రథమ పురుష ఏకవచనమే. బహువచనం. ఇప్పుడు అష్టాధ్యాయి అదే ప్రథమాధ్యాయం ద్వితీయ పాదంలో మునిగారు ఉండండి. అష్టాధ్యాయి ప్రథమాధ్యాయం ద్వితీయ పాదంలో ఉన్నది అస్మదోద్వయోశ్చ. అస్మదోద్వయోశ్చ ఈ సూత్రం ఉన్నది. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే గౌరవప్రదంగా ఒక్కరికి కూడా బహువచనం ప్రయోగించవచ్చు, తప్పలేదు. గౌరవార్థంగా, గౌరవార్థం అంతే. అందుకే మేము వచ్చాము కదా, మేము ఉన్నాము కదా, అక్కడ ఉండేది ఒక్కడే, కానీ మేము అనే బహువచనం ప్రయోగించడం. మీరున్నారు కదా, అక్కడ ఉండేది ఎదుటిగా మీరు అని సంబోధించేది వారు ఒక్కరే, కానీ బహువచనంగా ప్రయోగిస్తున్నాం. అది ఆదరార్థం, గౌరవార్థం. అందుకని కళ్ళకు కనబడేటువంటి ఈ యొక్క బ్రహ్మ పరమాత్మ ఈ యొక్క కనబడేటువంటి ఈ యొక్క బ్రహ్మతత్వమునే, ఈ యొక్క వ్యవహారమునే, ఇప్పుడు మనకి ఇక్కడ వ్యవహారం కనబడుతుంది కాబట్టి, ఇప్పుడు నాన్న నాకు సైకిల్ కావాలి అంటే నాన్న సైకిల్ తెచ్చిపెట్టాడు అనుకోండి, నాన్న ఏ రకంగా కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడి తెచ్చాడు అది కావాలా, తనకు సైకిల్ కావాలా? సైకిల్ కావాలా, అంతే. అమ్మా ఒక్క మునిగారు మైకు ఎప్పటికప్పుడు బంద్ చేయండి, వేరే వాళ్ళు మాట్లాడితే స్పష్టంగా వినపడట్లేదు. చెప్పండి అమ్మా పుష్పమ్మ గారు. తన సైకిల్ గురించి ఆలోచిస్తాడు ఆచార్య, తన తండ్రి ఎంత కష్టపడి తెచ్చాడో ఆలోచించాడు. అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకొక సంఘటన హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లవాని దగ్గరికి కానీ, లేదంటే దూర ఆత్మీయ బంధువుల దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లవాని దగ్గరికి తల్లిదండ్రి పోతే అది పిల్లలు ఏమంటారంటే నా కోసం ఏం తెచ్చావు. ఈ తల్లిదండ్రి పోయేటప్పుడు ఆ బస్సులో వాళ్ళ పర్సు కొట్టేసింది, లేదంటే వాళ్ళు పడిపోయింది, దెబ్బలు పడింది, ఇంకా ఏ రకంగా అవస్థలు పడిపోయింది, ఆ అవస్థలు అవసరమా, నా కోసం ఏం తెచ్చావని అడుగుతారా? అది అంతవరకు. జీవుడు అల్పజ్ఞుడు, తన గురించి మాత్రమే చూసుకుంటాడు. అందుకని వారికి రూపము, పరిస్థితులు, అవస్థలు అవి అవసరం లేదు. నాకేం వర్తిస్తుంది, నాకేం ప్రయోజనం. అందుకే సంస్కృతంలో సామెత ఏంటంటే ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరును ఏ పని చేయరు. ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, సత్ప్రయోజనం కావచ్చు, దుష్ప్రయోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రయోజనం లేకుండా మాత్రం ఎవ్వరు ఏది చెయ్యరు. అలా మీరు ఏమైనా చేస్తారా? చేస్తున్నాం ఆచార్య. ఎలక్షన్ లోపల ఎవరన్నా గెలుచుకోక దొంగలన్నా దొరలన్నా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నాం, అయిపోయాయి. మరి అక్కడ పైసల మీద ప్రయోజనం కదా స్వామి. అదే మరి ఎవరైనా ఒక దేశం ఏమో నాకు, కానీ ఎవరు పైసలు ఇస్తే, ఎవరు ఏమన్నా తాపితే తినేడితే వాళ్ళకి ఓటేస్తే అట్లా అయిపోతుంది. కాలక్షేపం చేయకండి, మీకు అక్కడ పైసలు. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియముల ద్వారా చూసేది ఆత్మ అన్నాము, ఇంద్రియములు సాధనాలు అన్నాము. కూడబడుతున్నది ఏం చెప్పాలి ఇక్కడ మరి? వ్యవహారం. వ్యవహారంలోనే కనబడుతుంది కదా, కళ్ళకి కనబడుతున్నది వ్యవహారమే కదా. అంటే ఇద్దరి మధ్యలో వ్యవహారం. ఇప్పుడు శిశువుకు ఆకలేస్తున్నప్పుడు పాలు కావాలా, అమ్మ కావాలా? పాలు కావాలి. ఇప్పుడు వారికి కడుపు నొప్పి లేస్తుంది, దానికి ఉపశమనం కావాలా, అమ్మ కావాలా? శిశువుకు మలమూత్రం వస్తుంది, దాన్ని విసర్జింపజేసేది కావాలా, లేదంటే ఆ శిశువు ఏమంటున్నాడు తెలుసా, నాకు మా మలమూత్ర విసర్జన వస్తుంది, సవ్యంగా చేయిస్తావా, నీ బట్టల్లో చేసి నీకు కూడా పొయ్యమంటావా? అర్థం కావట్లేదా? ఎలా ఉన్నారండి? అర్థమవుతుంది.
నువ్వు నేను అంటే పరమేశ్వరుడు ఆత్మ అనేదే కాదు, ఎదుటిగుండా కనపడే వ్యవహారము, ఇద్దరి మధ్యలో వ్యవహారం అన్నమాట. అంతే కదా. వ్యవహారంలో కనబడుతున్నాడా లేదా పుష్పమ్మ గారు దేవుడు ప్రత్యక్షంగా? ప్రభాకర్ గారు కనబడుతుండు వ్యవహారంలో కనబడుతుండు కానీ కళ్ళకు కనబడతలేడు, వ్యవహారంలో కనబడుతుండు. ఆ స్వామి ఇగో శ్యామలయ్య గారు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చింది. కళ్ళు నేను కళ్ళు కాదు, నా కళ్ళు. నేను శరీరం కాదు, నా శరీరం. నేను తల కాదు, నా తల. అంటే నా కళ్ళకు కనబడాలా, నాకు కనబడాలా? ఈ మునిగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు జయమ్మ గారు చెప్పండి. ఎప్పుడు వారే చెప్తారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి వారికి. ఎవరికి కనబడాలి? నాకు కనబడాలా, నాకు కళ్ళకు కనబడాలా? నాకు కనబడాలి స్వామి. నాకు కనబడాలి అన్నప్పుడు నాకు కనబడుతున్నాడు కదా వ్యవహారం తోటి. కనబడుతుంది. మరి ఇంకేం కావాలి? ఇంత పొద్దున మనల్ని నిద్ర నుంచి లేపి కూర్చుండబెట్టి భగవంతుడు మనల్ని ఏ రకంగా అనుగ్రహిస్తున్నాడు చూడండి. బ్రహ్మతత్వం సాక్షాత్కారం చేయిస్తున్నాడా లేదా? మరి ఇంకేం కావాలి? సమయం పట్టుకోలేకపోతున్నాం కానీ ఆత్మ సాక్షాత్కారమే జరుగుతుంది. ఇది అనేటటువంటిది గ్రహించడానికి. ఈ అమ్మగారు తొందరపడతారు. ప్రస్తావన ఒకటి, వారు చెప్పేది ఇంకొకటి. బ్రహ్మ సాక్షాత్కారం చేయిస్తుంటే ఆత్మ సాక్షాత్కారం అంటుంటారు. ఇది బ్రహ్మ సాక్షాత్కార ప్రకరణం అమ్మగారు. అవునా ఆచార్య? బ్రహ్మ సాక్షాత్కారమే. ఇన్నింట్లో కనపడకపోయినా మనం విషయం అవగాహన వ్యవహారంలో చూస్తున్నాము, కానీ దాన్ని చూస్తున్నామనే తెలుసుకోలేకపోతున్నాను అనేటటువంటిది అంటున్నాను. అదే అదే ఇంకా ముందుకు పోయే కంటే ఇది సమయం సరిపోదు కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేద్దాం. ఏదైనా ఒక పాట పాడండి, ఈశ్వరుని అభివ్యక్తీకరించేటువంటి పాట. రాజమణిమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా రహస్యాన్ని? ఎవరిని పాడతారా? ఎవ్వరు పాడరా? భగవంతుడే అభివ్యక్తం కావాలి, ఇంకే వ్యవహారం వద్దు. అట్లాంటిది పాడండి. ఏమని పిలుతును అని పాట పాడుతున్నా స్వామి. పాడండి. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, స్వామి యందునా సకుడాయందున, ప్రేమకు నెలవగు ప్రియుడాయందున, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, తల్లి అందున తండ్రి అందున, తల్లి అందున తండ్రి అందున, ఎల్లర బ్రోచెడు ఈశ్వర యందున, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, దివ్య సౌఖ్యమిడు దేవాయందున, అవ్యయుడగు పరమాత్మయందున, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, భవరోగా మహా వైద్యాయందున, వివిధ జగద్గణ వేద్యాయందున, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, గురులకు నెల్లను గురువాయందున, వరముల నిడు కల్ప తరువాయందున, గురులకు నెల్లను గురువాయందున, వరముల నిడు కల్ప తరువాయందున, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, ఎంతయు భక్తుల హృదయ రంగముల, ఎంతయు భక్తుల హృదయ రంగముల, వింతగా వెలుగేడు
సకుడాయందున ఎంతయు భక్తుల హృదయ రంగముల ఎంతయు భక్తుల హృదయ రంగముల వింతగా వెలుగేడు వెలుగాయందున ఏమని 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 పిలుతును నిన్ను నేమని పిలుతును స్వామి యందున సకుడాయందున. ఓం నమస్తే ఆరోగ్యం నమో నమః. ఇక్కడ వ్యావహారికంగా సాక్షాత్కారం చేసుకున్నాము కాబట్టి భావుకుడైనటువంటి రచయిత భావాన్ని వ్యక్తం చేశాడు. చాలా సూటిగా వచ్చింది అంతే. ఎందుకంటే వ్యవహారం మనకు కనపడుతుంది. నువ్వు ఎవరో తెలియదు, నువ్వు స్త్రీవో తెలియదు, పురుషుడివో తెలియదు, ఎవరో తెలియదు. కాబట్టి ఇదంతా నాకు వ్యవస్థ చేస్తున్నావు కాబట్టి చాలా అద్భుతంగా అది గేయం కూడా అద్భుతంగా ఉంది, పాడే విధానం కూడా బాగుంది. ధన్యవాదములు. ఏంటి ప్రభాకర్ గారు చెప్పండి. ఇంకో పాట హిందీలో ఉంది, పాడవచ్చా? సమయం ఉంటే పాడదాం, లేకుంటే సమయం అంటే సరే చిన్నగా ఉంటే పాడండి. సరే. ఈశ్వర్ కి స్తుతి దేఖతే ఇదే కైసా సుందర్ ఖేల్ రచాయ అనేది పాడండి. ईश्वर की स्तुति। कैसा सुंदर खेल रचाया है तूने भगवान, करते है तेरा गुणगान। छम 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 वर्षाए, कोयल सुंदर राग सुनाए। सेब अंगूर अनार बनाए, रंग बिरंगे फूल खिलाए। ऋषि मुनि और योगी सारे करते हैं तेरा ध्यान, करते हैं तेरा गुणगान। मानुष छोला अजब बनाया, सुई धागा ना हाथ लगाया। नस नाड़ी का जाल बिछाया, आत्मा को उसमें दिखलाया। द्वार बनाए तूने इसके, नाक आंख और कान, करते हैं तेरा गुणगान। पर उपकार जो करता जाए, सत्य धर्म को सो अपनावे। द्वार तेरे जो भी आए, जीवन अपना सफल बनाए। शाम सवेरे करते जो जाते तेरे ही गुणगान, करते हैं तेरा गुणगान, करते हैं तेरा गुणगान। ओम सर्वेभ्यो नमस्ते। ఆచార్య ఓం గారు ధన్యవాదములు. మనం బృహదారణ్యక ఉపనిషత్తు లోపల ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాము. అగ్నిహోత్రం గురించి తెలుసుకున్నాము, ఇంకా ముందుకెళ్తున్నాము. ఈ విషయం లోపల లోతుగా ఆత్మ గురించి, తర్వాత అనుభవపేతంగా పరమాత్మ తెలుసుకోవడం జరుగుతున్నది. వారికి ధన్యవాదాలు. అనేక రకాల ఉదాహరణతోటి చక్కగా వారు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసనలో చోచలమ్మ గారు యజ్ఞం జయంతి ప్రార్థన, సంధ్యోపాసనను పూర్తి ప్రార్థన. ఓం. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ను నొక్కండి. చాలా లోతుగా వస్తున్నది పరమాత్మ గురించి. నమస్తే. అథ వైదిక సంధ్యోపాసన.
ఓం 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 గర్భం నుండి బయటకు వస్తున్నటువంటి శిశువు అక్కడ ఉన్నటువంటి వైద్యంలోను ఆయంలోను పరమేశ్వర తత్వాన్ని చూసి ఆశ్చర్యంతో ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశపుటి వల్ల ఆవరించుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశస్మయ శ్రీకృష్ణయతాం స్వాహ. ఓ పరాత్పర, సత్యము యశస్సు ధనైశ్వర్యములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఆచరణ మంత్రం. తల్లి గర్భం అమ్మ గర్భంలో ఉండగా పేగుబంధంతో ముడివేచి నా వస్త్రాలన్నీ తీర్పించావు స్వామి. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత పేగుబంధము తెంచరైన తర్వాత ఓం శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. పరమేశ్వర, ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రావంలో నాకు అందుబాటులో సేవింపజేయండి స్వామి. ప్రభాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని స్తన్యపానం చెయ్యి. అంగస్పర్శ మంత్రాలు, అక్రియాధ్యానం. ఓం వాక్ వాక్, ఏదో చెప్పాలి మాట్లాడాలి అని చెప్పే వరకు మాట్లాడే వరకు ఉద్విగ్నత, చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత సంతృప్తి. తినేది సక్రియాత్మకంగా తినటం. ప్రాణ ప్రాణ, పీల్చుకోవాలి పీల్చుకున్న దాన్ని వదిలే వరకు ఉద్విగ్నత. పీల్చుకున్న తర్వాత ప్రశాంతత, పీల్చుకున్న దాన్ని వదిలిన తర్వాత నిర్మలత. ఓం చక్షు చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, చూడాలని ఆతృత, ఇది అసంతృప్తి. చూసిన తర్వాత సంతృప్తి. ఓం శ్రోత్రం వినాలి, ఏదో వినాలి, ఇంకేదో వినాలి అని ఆతృత. విన్న తర్వాత సంతృప్తి. ఓం స్తోత్రం. ఓం నాభిర్మి చిత్త విజ్ఞానం అంటే గత జన్మలోని ప్రారంభం నన్ను భౌతికంగా దిగజారుస్తూ ఉంటే మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచార్య రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సన్నిధికి రప్పించుకోవటం చూస్తుంటే మాట కావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రేత హృదయం అప్సంత సంత్వారిసంత ఘోషదీరితాపహ. సకల ప్రాణజాతుల అంతఃకరణంలో కొలువై ఉండి ఉచిత అనుచార ప్రోత్సాహపయాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసో కంఠేశ్వరుని మణిహారములే 2 కంఠముల దిగువ స్థానమును అన్నపానీయముల జలస్రావముల ఆవాగమనము మరియు భావ వ్యక్తీకరణ. ఓం శిర మూర్ధనమస్య సంశీర్యదవ్య హృదయం చేత్ మస్తిష్కోత్ భూత్వః ప్రేరేత్ పవమానోది శీర్షతః. పవిత్ర హృదయం గుండా అతుకుల మస్తిష్కం అట్లే పైపైకి వాయువును ఎత్తించింది. అదో దేవకోశ తత్ప్రాణ అభిరక్షతి. తెలుసు దేవనిలయని, అది ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనసు యొక్క జీవితము. బాహుభ్యాం యశోబలం, బాహుబలము ప్రజకు కులవర్ధకంగా ఉండగాక. బరువుల్ని ఎత్తకం దించక,
పసిపిల్లల్ని ఎత్తుకోవడం దించుకోవడం భుజముల్లో శక్తి కావాలి. ఓంకర తలకర పృష్ఠే మోదాహ ప్రమోదాహ అంగుళీరం కానీ మిత్రం మే సహా అసౌమే కర్మవీర్యం కరచరణాల వ్రేళ్ల ఉత్సాహ ప్రతిష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా యొక్క పురుషార్థం నిహితమైంది. అతను మార్చిన మంత్రం. ఓం భూహు కులాసు శిరసి శిశు అర్థన. ఓం భూహు ప్రాణ ప్రదాత కులాసు శిరసి పరమేశ్వర సందేశము. ఓ జీవాత్మ గత జన్మలోని ప్రారంభాన్ని ప్రక్షాళనం చేస్తూ ఓం భువః పునాతు నేత్రయో భువః ఓ దుఃఖనాశిక పునాతు నేత్రయో. ఓ జీవాత్మ కంటికి కనపడే దృశ్య రూపం మరియు ప్రజ్ఞాబుద్ధి అంటే ఈ రెండింటికి సాక్షిభూతంగా ఉంది. ఓం స్వహ పునాతు కంఠే స్వహ ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర పునాతు కంఠే కంఠగ్రీవ క్షుద్ధి పోసాన వృత్తికి కంఠమునందరి కింద గుంతగపై ప్రత్యేక ధ్యాస పెట్టి ఆకలి దప్పికలు తగ్గించి జయించు. ఈ ఆకలి దప్పికల నివృత్తి నీ స్వయం సుఖానంద జీవన్ముక్తికి మోక్ష సోపానము. ఓ మహ పునాతు హృదయే మహః ఓ మహిమాన్విత మాయస్వరూప పునాతు హృదయే. ఓ జీవాత్మ నీ ఆధ్యాత్మిక పురోగతికై నీ దైవం పట్ల ఉన్న బ్రహ్మ నివృత్తి చేసుకో. నీ దేహాంతఃకరణంలో పరమేశ్వర సాక్షాత్కారం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం జనః ఓ జగన్నాయక పునాతు నాభ్యాం. నాభిచక్రే కాయిక జ్ఞానం అంటే నాభిచక్రంలో సమ్మిళుడు ప్రత్యేక ధ్యాస పెట్టి తిని తాగటం విసర్జించడం ఏమిటి అని విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిరిమే చిత్త విజ్ఞానం. శారీరక వ్యవహారికంగా భౌతికములుగా ఉండే జ్ఞాన విజ్ఞానం శరీరం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయో తపః ఓ పరమేశ్వర ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? పునాతు పాదయో. ఓ జీవాత్మ ఈ జరామరణ దుఃఖబంధం నుండి నిన్ను ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి. ఈ దేహంలో ఇడాపింగళని 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను పైకి ఎక్కించు. పాదయోహం పాదముల వద్దన కాదు, జంగాభ్యాం పాదభ్యాం ధర్మ అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 కంటెముకల మధ్య ఎన్నెముక కింద జీవాత్మ నేను ఉన్నానని గుర్తించటం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం అవినాశైన సత్యస్వరూప పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ మరోసారి పవిత్ర భావంతో నీ శిరస్సునందు అనుభవం చేసుకోలేరు, ధన్యమవుతావు. సత్యస్యాపి హితం సుఖం. సత్యము కప్పబడి ఉన్నది. ఓ జీవాత్మ నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఇక్కడ నుండి వెళ్ళిన పూర్వజులు ఎటువైపు వెళ్ళి తరించిపోయారో ఆ పుణ్యలోకాలకి నీవు కూడా వెళ్ళి అధిగమించు అని ఒక పసిబిడ్డను తన 2 చేతులతో పైకెత్తి చూపించటం. ప్రకాశం కనిపిస్తుంది స్వామి, నీవు కనిపించట్లేదు, ఎక్కడున్నావు? నశక్యతే వర్ణయత జగం తదా స్వయం తదంతఃకరణేన గీయతే. ఆ సూర్యుని ప్రకాశింపజేస్తుంది, ప్రకాశించేది ప్రకాశమును నేనే. ఓం ఖం బ్రహ్మ ఖం సర్వవ్యాపక పరమేశ్వర పునాతు సర్వత్ర. ఈ దేహ పింజంలో దేహాతీతి దేహి బయటికి దేహాతీతి దేహి ఆకాశం వల్ల అంతటా వ్యాపించిన ఈశ్వరానుభూతిని పొందటం. 7వ అంతరయాత్ర. ఓం భూహు ప్రాణప్రదాత జీవం పోసుకోవటం. ఓం భువః దుఃఖనాశిక త్యాగభావము. ఓం స్వహ స్వయం సుఖ స్వరూప అవస్థ. ఓం పరమేశ్వర తత్వాలు పరమేశ్వర తత్వం ఆత్మానుభూతి పొందటం. ఓం జన సాక్షిభూతంగా దేహాతీతి దేహి దేహంలో చూచటం. ఓం తప ఓం తప పరమేశ్వర ఈ జీవాత్మ నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు. ఓం గంగే చమున గంగా జీవాత్మ నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు అని ఈశ్వరాను ఆత్మతత్వము నిప్పుగా గుర్తించి
ఉదాన ఆత్మగా గుర్తించి అపాన వాయువు ఎటు పీల్చిను బురువిటి స్థానంలో ఉన్నటువంటి పీయూష గ్రంథిలో ఉన్న జీవాత్మగా తెలియచేయటం ఈశ్వరానుభూతి. దిగజారి అంతకంటే దిగజారటానికి అవకాశం అట్టడుగు స్థాయి నుండి పురోగమించి ముక్తి పొందిన వాడు, సఫలమైన వాడు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వాడు మళ్ళా ఈసారి దీక్షతో ఏ విధంగా నేను సఫలం కావాలనే దీక్షతోటి అగమర్షణ మంత్రములతో మొదటి అంశంలో పూర్తయింది. అగమర్షణ మంత్రంతో మళ్ళీ కూర్చుంది. పరమేశ్వరుడు సర్వత్రా జీవులందరికీ కలిసి చూస్తున్నాడని, ఆత్మను మనస్సును మనస్సును పాపకర్మలకు పోనివ్వక అత్యున్నత స్థానంలో ధర్మకార్యములు ఆచరిస్తూ మళ్ళా సంజోపాసకు కూర్చుంటాం. ఓం ఋతం చ సత్యం చ భీత తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి సూర్యా చంద్రమసౌ దాత యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. సర్వవేద పరమేశ్వరుడు అన్ని దిక్కులు మనల్ని రక్షిస్తున్నాడని ఆత్మవిశ్వాసంతో ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః యశిభ్యో నమ ఏభ్యో వస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓజంహే దద్మః దక్షిణాది ఇంద్రోధిపతిః స్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓజంహే దద్మః ప్రదేశీ దిక్కు వరుణోధిపతిః పృదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం ఓజంహే దద్మః ఉదేచీ దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తం ఓజంహే దద్మః ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓజంహే దద్మః ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతిః శ్రేత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓజంహే దద్మః. ఉపస్థాన మంత్ర. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాచగ్నిః చిత్రం దేవానాం ముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః
అప్రాచ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వాహా పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండవ అంశము పూర్తయింది. ఇప్పుడు ప్రాయశ్చిత మంత్రంతో మరలా సంధ్యోపాసన. ఓం తచక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత. ఓం సిన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల మరియు కామమోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందాము గాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అది బ్రహ్మయజ్ఞ వైద్య సంధ్యోపాసన సమాప్తం. ధన్యవాదాలు. పుష్పమ్మ గారు. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే. నమస్తే ఆచార్య.